అన్న నమస్తే. నమస్తే. మీ పేరేమో అన్న? గడ్డం రాజశేఖర్. ఎన్ని ఎకరం సోయాబీన్ ఉంటుందన్న మీకు? నాకు మొత్తం 8 ఎకరాల సోయాబీన్ ఉంది. ఓకే. ఇది సోయాబీన్కు మీరు ఏమేమి స్ప్రే చేసినా? దీనికి సోయాబీన్కు అదమ కంపెనీ అనోలిక పురుగు మందు, రెండవది కాంబిఫ్లామ్, తర్వాత సిలికా 3 కలిసి స్ప్రే చేసిన. ఇది నేను స్ప్రే చేయకన ముందు నా సోయాబీన్ బాగా చిన్నగా ఉండేది, పురుగు కూడా బాగా ఉండేది. ఇది వేసిన తర్వాత ఎల్లో కలర్ ఫంగస్ కూడా కనిపించింది నాకు ఇది వేయకముందు. ఇది వాడిన తర్వాత ఎల్లో కలర్ ఫంగస్ అనేది చాలా మట్టుకు కంట్రోల్ అయింది. నాకు ఇది వాడిన తర్వాత అనిపించింది ఇదే బాగుగా ఉంది, అన్నిటికంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకెవరైనా వాడాలనుకున్న వాళ్ళు నిజంగా ఇది వాడుకోవచ్చు. ఎందుకంటే మాకు రైతులకు ఇప్పుడు ఇబ్బంది పెట్టేది మేము ముఖ్యంగా ఏదంటే ఎల్లో కలర్ ఫంగస్. ఈ ఎల్లో కలర్ ఫంగిసైడ్ రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం సోయాబీన్ మొత్తం నాశనం అయిపోతుంది, కరెక్ట్ ఖాతా దశలో వస్తుంది. కానీ ఈసారి కొద్దిగా ఎల్రీగానే కనిపించింది నాకు, అందుకే నేను అక్కడ అడిగాను. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు నాకు ఈ మందులు వాడని చెప్పారు. వాడిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. వేరే వాడచ్చు రైతు అన్న? ఎవరైనా రైతులు ఇంకా వాళ్ళకు ఏమన్నా ఇబ్బంది ఎల్లో కలర్ ఫంగస్ కానీ, గ్రోత్ పెరగకపోవడం కానీ, సోయాబీన్ చిన్నగా ఉంటే కానీ ఇది ఖచ్చితంగా వాడుకోవచ్చు, చాలా మంచిది. ఓకే అన్న, థ్యాంక్ యూ.